మీకు నెవిల్ గోడార్డ్ ఎవరో తెలుసో తెలియదో కానీ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ హిమ్ మీరు అతని గురించి చదవాలి. హీ హ్యాస్ సమ్ రియలీ గ్రేట్ వర్క్. నెవిల్ గోడార్డ్ అంటారు దట్ మనం లైఫ్లో ఏం కోరుకుంటామో అది మనకి రాదు, మనం ఎలా ఫీల్ చేస్తామో మనం ఎవరమో అదే మనం అట్రాక్ట్ చేస్తాము. వాట్ వీ ఆర్ దట్స్ వాట్ వీ అట్రాక్ట్ రాదర్ దాన్ వాట్ వీ వాంట్ టు అట్రాక్ట్. సో మనం ఐడెంటిటీ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసే వరకు మన ట్రేడింగ్ పనిచేయటం స్టార్ట్ అవ్వదు. బికాజ్ మార్కెట్లో మన స్ట్రాటజీ కన్నా ముందు మన మైండ్ సెట్ ఎలా ఉందో దానికోసమే రియాక్షన్ దొరుకుతుంది. మార్కెట్లో మనకి చాలా తొందరగా తెలిసిపోతుంది మన మైండ్ సెట్ ఓకేనా లేకపోతే కాదా. సో డైలీ పడుకొని లేచాక ఇలాంటి క్వశ్చన్ అడగద్దు దట్ ఇవాళ నేను ఎంత మనీ సంపాదిస్తాను. అలాంటి క్వశ్చన్స్ కాకుండా ఆస్క్ యువర్ సెల్ఫ్ సంథింగ్ మోర్ సింపుల్. am I going to be a profitable trader who is managing risk? నేను నా క్యాపిటల్ని ఇవాళ ప్రిజర్వ్ చేస్తానా, నేను రిస్క్ మేనేజ్మెంట్ చేస్తానా, అలాంటి క్వశ్చన్స్ అడగాలి. ఇంకా మనం ఆల్రెడీ ఒక ఐడియల్ వర్జన్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ ఎలా ఉంటామో అలా యాక్ట్ చేయాలి. మనం ఆల్రెడీ ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఇంకా ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ లాగా ఆలోచించి అలాంటి స్టెప్స్ తీసుకొని అలాంటి డెసిషన్స్ మేక్ చేయాలి. ఆల్రెడీ మనం ఐడియలైజ్డ్ వర్జన్ లాగా ఉన్నామనుకుని అలాంటి స్టెప్సే తీసుకోవాలి. సో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్, ఈ డెసిజన్, ఈ ట్రేడ్ నా ఐడియల్ వర్జన్, నేను ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్, నేను ఇలాంటి డెసిజన్ తీసుకుంటానా తీసుకున్నా. మీ హయ్యర్ సెల్ఫ్ ఆ డెసిజన్ తీసుకుంటానంటే మీరు కూడా తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. ఎందుకంటే మనం ఎలాంటి పర్సన్, మన మైండ్ సెట్ ఎలా ఉందో అది స్ట్రాటజీ కన్నా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ట్రేడింగ్లో.